సంక్రాంతి సంబరాల్లో భాగంగా లక్ష్మీనగర్ గ్రామంలో నిర్వహించిన వంటల పోటీలకు విశేష స్పందన లభించింది. రోలు, రోకలి, వడ్డించిన విస్తరి, ఘుమఘుమలు, ఆహా ఏమి రుచి, కిచెన్ క్వీన్స్ లాంటి విభిన్న పేర్లతో మహిళా బృందాలు రుచికరమైన వంటకాలను తయారు చేశారు. పండుగ వేళ నోరూరించే వంటలు చేయడంపై మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లాలోని లక్ష్మీనగర్ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఏటా సంక్రాంతి పండుగ నాడు పల్లెవాసులంతా కలిసి ఊరి పుట్టినరోజు జరుపుకుంటారు. ఈ ఏడాది 69వ పుట్టినరోజు సందర్భంగా గ్రామస్తులకు వంటల పోటీలు నిర్వహించారు. ఒక్కో బృందంలో 5గురు మహిళలుండేలా 15 బృందాలకు అవకాశం కల్పించారు. బృందాలకు పేర్లు, చేయాల్సిన వంటలను డ్రా ద్వారా కేటాయించారు. మహిళల బృందాలకు రోలు, రోకలి, వడ్డించిన విస్తరి, గుమగుమలు, ఆహా ఏమి రుచి, కిచెన్ క్వీన్స్ లాంటి విభిన్న పేర్లు పెట్టారు. శాకాహారం, మాంసాహారం, మిఠాయిలు, వేపుళ్లు, గారెలు, అరిసెలు ఇలా అన్ని రకాల వంటకాలకు పోటీలో చోటిచ్చారు. మహిళలందరూ కలిసి ఉత్సాహంగా రుచికరమైన వంటలను వండి వార్చారు. పండగ వేళ అందరితో కలిసి వంటలు చేయడంపై మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. కట్టెల పొయ్యి మీద కుండలో వంట చేయడం కొత్త అనుభూతిని మిగిల్చిందని వివరించారు. బృందంలోని సభ్యుల మధ్య మంచి స్నేహం ఏర్పడిందని తెలిపారు. అయితే ఈ ఊర్లో ఈ కాంపిటీషన్ అందరూ కలిసి చేయడం కూడా చాలా బాగుందండి. ఊర్లో నార్మల్గా కలిసే ఉంటారు, సిటీలలో మనం ఇవన్నీ చూడము. ఊర్లలో ఇలా అందరూ కలిసి చేయటం అనేది చాలా నైస్గా అండి. లాటరీ తీస్తే మాకేమో మష్రూమ్ చేయమని చెప్పేసి వచ్చింది. కలిసి మాట్లాడుకొని ఒక చాట కూర్చొని మాట్లాడుకొని అన్ని రెడీ చేసి పెట్టుకొని చేస్తామని అందరం కలిసి ఒక పండగ వాతావరణం లాగా డిఫరెంట్ టేస్ట్, కొంతమంది స్వీటు, కొంతమంది వేపుళ్ళు, పచ్చళ్ళు, బిర్యానీ, ఉల్వచారు, గారెలు, పండగకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా అరిసెలతో సహా అన్నీ అరేంజ్ చేశారు. అందరూ కష్టపడి పొద్దున్నుంచి కూడా కష్టపడి చేశారు డిఫరెంట్ టేస్టులతో. మాకు ఎలా అనిపిస్తుందండి, ఫ్రెండ్షిప్ బిల్డ్ అయిందండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చాము ఇక్కడికి, మేము వస్తాం, మా ఇంట్లో వండుకుంటాము, మేము తింటాము, వెళ్ళిపోతాము. తర్వాత వీళ్ళతో మాకు అటాచ్మెంట్ ఉండదు. ఇప్పుడు మేము అటాచ్ అయ్యి ఒక 5గురితో చేశాం కాబట్టి నాకు 5గురు క్లోజ్ అయ్యారండి. ఈ ప్రైజ్ వచ్చింది, ప్రైజ్ రాదు అని కాదు, సత్సంబాలు మెయిన్ కాబట్టి నాకు బాగా నచ్చింది. కట్టెల పొయ్యి మీద మేము ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేయడము. ఇంట్లో ఎప్పుడు గ్యాస్ మీద చేసుకుంటాము, ఇవాళ డిఫరెంట్గా ఉంది. అది చేయడం మాకు కొంచెం కొత్తగా ఉంది. అది టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది, బాగా వచ్చిందండి. పోటీలో భాగంగా వండిన వంటలతో అతిథులు, గ్రామస్తులు కలిసి విందు భోజనం చేశారు. అందరూ ఒక్కచోటికి చేరి పండగ జరుపుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న లక్ష్మీనగర్ వాసులను అతిథులు అభినందించారు. ఊరిలో హరితహారం పండుగలు చేసుకుంటాం. హరితహారం చెట్లు పెట్టిన దాన్ని ఒక పుట్టినరోజుగా, దాన్ని ఒక పండుగగా చేసుకుంటాం. సంక్రాంతి అన్ని మామూలుగానే చేసుకుంటూ ఉంటాము. వాటితో భాగంగా ఇది స్పెషల్గా ఈ పండుగ చేసుకుంటాం. నీళ్ళ పండుగ, కరెంటు పండుగ, ప్రతిదానికి ఒక పుట్టినరోజులాగా పెట్టి మేము దాన్ని ఉత్సవంగా చేసుకుంటూ ఉంటాము. పండుగ అంటే యాక్చువల్ ఏంటంటే మన ఇంట్లో మనమే వండుకొని తినడం కాదు. పండుగ అనేది ఏంటంటే పండుగ 10 మందిలో చేసుకొని మనం చేసినటువంటి ఒక మంచి రుచిలోని పదార్థాలే కానీ మన దగ్గర ఉన్న దాంట్లో కూడా 10 మందితో పంచుకొని వాళ్ళు సంతోషంగా ఉండే విధంగా నడిపించేదే పండుగ. కనుక అటువంటి ఒక పండుగ వాతావరణం మొత్తం ఈ లక్ష్మీనగర్లో ఏర్పాటు చేయడం, ముఖ్యంగా ఈ మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసుకొని ఈ విధంగా కార్యక్రమం చేయడం. ఏటా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్న లక్ష్మీనగర్ గ్రామస్తులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.